మన్యం జిల్లా కొమరాడలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. పొలాల్లోకి చొరబడి పంటల్ని ధ్వంసం చేశాయి. ఏనుగులు ఇలా పంటలు ధ్వంసం చేస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు రైతన్న. 10 ఏళ్లుగా ఇదే పరిస్థితిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడే రైతులు. మొత్తం 8 ఏనుగుల గుంపు పత్తి, కూరగాయల పంటలు, పామాయిల్ తోటలు, విద్యుత్ మోటార్లని ధ్వంసం చేస్తున్నాయి. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కుంకి ఏనుగులు వచ్చినా ఈ సమస్యకు అసలు పరిష్కారం లభించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన అవిగో ఏనుగులు, కానీ అవి ఉన్నది అడవిలో కాదు, రైతులు వేసిన పంట పొలాల్లో ఉన్నాయి. తొక్కి పడేస్తున్నాయి, వాటికి తొక్కి పడేస్తున్నాయి. కానీ అవి అడవికి దగ్గరలో ఉంటాయి, అందు గురించి అవి పంట పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. చేతికి అందొచ్చిన పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. రైతుకు తను వేసిన పంట కన్నబిడ్డ లాంటిది. అందుకే కన్నబిడ్డ కంటే మురిపంగా, కన్నబిడ్డ కంటే జాగ్రత్తగా రైతు పంటను చూసుకుంటూ ఉంటుంటాడు. కానీ ఏనుగులు వచ్చి పంటను పాడు చేస్తూ ఉండటంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. నష్టపోతున్నాం, ఆదుకోండి అని అధికారులను అడుగుతూ ఉన్నాడు రైతన్న. శ్రీనివాస్ తో మాట్లాడదాం. శ్రీనివాస్, ఏనుగుల గుంపు చూస్తున్నాము, మొత్తం పంటంతా నాశనం చేస్తోంది. అన్నదాతేమో అక్కడ వాపోతున్నారు, పంట నష్టపోతున్నామంటూ. మరి అధికారులు ఏమైనా స్పందించారా? కుంకి ఏనుగులు కూడా తీసుకొచ్చారు, మరి వీటిని ఏమన్నా పంపించేసేందుకు వాటి త్రూ ప్రయత్నిస్తున్నారా? గుడ్ మార్నింగ్ ధన. ఇక్కడైతే మాత్రం కుంకి ఏనుగులను అయితే పార్వతీపురం మన్యం జిల్లాకు తీసుకొచ్చారు. ముఖ్యంగా జిఎం వలస, కొమరాడ, కురుపం మండలాల్లో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం ఏనుగుల గుంపు తిరుగుతున్నాయి. అయితే ఇక్కడికి కుంకి ఏనుగులు తీసుకొచ్చారు, కానీ వాటి బాధ నుంచి, అంటే ఏనుగులు గుంపులుగా వస్తున్నటువంటి వాటి బాధ నుంచి కుంకి ఏనుగులని తరలించేందుకు తీసుకొచ్చినా సరే అవి మాత్రం తన పనిని అవి చేసుకోలేకపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస నిజానికి పాపం అడవి జంతువులు, వాటికి కుట్రలు కుతంత్రాలు, ఒక మోటివ్ అనేది ఉండదు. ఆహారం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతుంటుంది. కానీ పాపం రైతన్న తన బతకాలి అంటే వేసిన పంట సురక్షితంగా ఉండాలి. ఈ సమస్య ఇప్పటిదా అంటే లేదు, సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఏంటి మరి ఏం చేయాలి? అసలు పంట నష్టపోతే రైతుకు ప్రాణం పోయినట్టే ఫీల్ అవుతాడు. పంట కోసం ప్రాణాలు వదిలేస్తుంటుంటాడు రైతన్న. మరి ఏంటి అసలు శాశ్వత పరిష్కారం ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? ఈ సమస్య ఇప్పుడు కాదు రోహిత్, 10 ఏళ్ల నుంచి ఇదే సమస్య జరుగుతుంది. ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి ఏనుగుల గుంపు ఇక్కడ మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల పరిసరాల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పంటను భారీగా నష్టపరుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పుష్కలంగా నీరు, పంట అధికంగా ఉండడం ఇక్కడ వాటికి కలిసి వస్తుంది. ఇక్కడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు, కుంకి ఏనుగులు తీసుకొచ్చి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఏనుగుల గుంపు తరలిస్తున్నాయని అని చెప్పినా సరే కొన్ని ప్రాంతాలకు అది పరిమితమైంది. ఎందుకంటే అక్కడి నుంచి ఏనుగులు తరలించినా సరే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రాంతానికి, అంటే మన్యం జిల్లాలో ఉన్నటువంటి కురుపం, అలాగే జిఎం వలస మండలాల్లో ఉన్నటువంటి ఈ గ్రామాల్లోకి ఏనుగులు చొరబడి ఇక్కడ ఉన్నటువంటి పంటల్ని నాశనం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు కూడా స్పందించినా సరే నష్టపరిహారం రూపంలో వారికి పంట రూపంలో వారికి డబ్బులు కూడా అందజేస్తున్నారు రోహిత్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. శ్రీనివాస్, నిజానికి ఒక్క ఏనుగు వస్తేనే దగ్గరలో ఉంటేనే అమ్మో అని అనుకుంటాం. ఒక్క ఏనుగు పంట పొలంలో చొరబడితేనే మొత్తం నాశనం అయిపోద్ది. అలాంటి ఇప్పుడు పంటల్ని నాశనం చేస్తున్న ఏనుగులు మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక రైతును తొక్కి చంపేసింది. సో రైతులు కూడా అసలు పంట పొలాల్లోకి వెళ్ళాలంటే అటు పంటలు కాపాడుకోవాలా, మనల్ని మనం కాపాడుకోవాలా అనేది కూడా అర్థం అవట్లేదు.